ఏడు, చాలా ఏడు. నిన్ను వదిలిపెట్టిన అమ్మాయి గురించి ఈరోజు ఏడుస్తాను. ఏడు, బాగా ఏడు. ఏడ్చి ఏడ్చి ఆఖరికి సూసైడ్ చేసుకుని చచ్చిపో. నీతోని ఒరిగేది ఏముండదు. నిన్ను నీ పిల్ల వదిలిపెట్టింది కూడా అందుకే రా. నువ్వు అంత వీక్ పర్సన్ కాబట్టి నువ్వు లైఫ్లో ఏం చేయలేవు, ఏం సాధించలేవు అని ముందే గెస్ చేసి తన లైఫ్ సెక్యూరిటీ కోసం తను వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. అరే నువ్వు ఎవరి కోసం అయితే ఏడుస్తానో వాళ్ళు ఒక సెకండ్ నీ గురించి ఆలోచించే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే వారు ఇంకొకరితో హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. నీ వీక్ మైండ్ సెట్ ఎట్లా ఆలోచిస్తుంది తెలుసా? నేను వస్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన అమ్మాయి జీవితాంతం కుంగిపోయి వస్తుంది అని నువ్వు అనుకుంటాను. అరే ఎర్రిపప్ప, కనీసం వన్ డే కూడా ఆలోచించరా నీ గురించి? దరిద్రం పోయింది అనుకుంటారు. నీ వీక్ మైండ్ సెట్తోని నీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాడు అవుతావు కానీ పరాయులను కాదు. ఒక వీక్ మైండ్ సెట్ రివెంజ్ ఎట్లుంటే ఒక పవర్ఫుల్, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎట్లుంటుందో తెలుసా? నిన్ను ఇంత ఈజీగా జడ్జి చేసి వెళ్ళిపోయిన వాళ్ళకు నీ సక్సెస్ చూపించాలి. నీ సక్సెస్ని చూసి కుళ్ళి సావాలి. అట్లుండాలి నీ సక్సెస్. ఓకే, చూజ్ యువర్ మెంటాలిటీ.